అలాగే ఇప్పుడు దేశం మొత్తం రాజకీయాలు జరుగుతున్నాయి, అవి అందరం చూస్తున్నాం. కాకపోతే మన పొరుగు రాష్ట్రమైన ఏపీ రాజకీయాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, చాలా కొంచెం దుర్భర పరిస్థితులు ఉన్నాయి. మీరు గమనించే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కుల రాజకీయాలు కుల రాజకీయాలు ఈ వల్గర్ లాంగ్వేజ్ వాడడం ఎక్కువనే ఏపీలో. అక్కడ కరప్షన్ కానీ లాబింగ్ కానీ కొంచెం ఎక్కువనే. తెలంగాణ అట్లా కాదమ్మా, తక్కువ. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. లేకుంటే చాలా మీరు చూసారు కదా, ఎక్కువ అసలు రాష్ట్రంలో వచ్చిన బీసీ నాయకత్వం అంతా కూడా తెలంగాణ నుండి వచ్చింది. దేవేంద్ర గౌడ్ గారు కానీ, ఇంకా హనుమంతరావు గారు కానీ, డి శ్రీనివాస్ గారు కానీ, ఎవరైనా మీరు చూడండి. తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కువ. అంటే అక్కడ ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఫ్యూడలిస్టిక్ యాటిట్యూడ్స్ ఇదంతా గడిల పాలన వచ్చి కుటుంబ పాలన వచ్చింది. కానీ ఇంతకుముందు తెలంగాణలో చాలా డెమోక్రటిక్ వేలో ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే చూస్తారు మీరు చూడండి. అలాగే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు జీరో కరప్టెడ్ అని. కానీ ఇప్పుడు రాజకీయాల్లో అన్ని ఏ ప్రాజెక్టు తీసుకున్న వేల కోట్లు నిధులు మళ్లించేస్తున్నారు అన్న చూస్తూనే ఉన్నాం నిత్యం వార్తలు. దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటమ్మా, ప్రతి పార్టీకి, ఒక వ్యక్తి కాదు కానీ ప్రతి పార్టీకి ఫండింగ్ అవసరం ఉంటుంది. అమెరికాలో కూడా ఉంటుంది, ప్రపంచంలో ఉంటుంది. ఫండింగ్ కొరకు కొన్ని అంటే ఫండ్స్ రేజ్ చేస్తారు, అది ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు దానికి ప్రతి దానికి ఒక లక్ష్మణ రేఖ అని ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అసలు గేట్లు తెరిచేస్తారు కరప్షన్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఇల్లు కట్టుకుంటాం 50 సంవత్సరాలు కూడా ప్లాన్ చేస్తారు ఇంజనీర్. ఒక ప్రాజెక్ట్ అనేది 100 సంవత్సరాలు ఉంటున్నాం. ఇప్పుడు సపోజ్ నాగార్జున సార్ కట్టారు, శ్రీశైలం కట్టారు, పోచంపాడు శ్రీరామ్ సార్ కట్టారు. ఇవాళ మనం ఒక దగ్గర 82,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు కాళేశ్వరం మీద. దానివల్ల ఒక 40,000 ఎకరాలు ఆయకట్టుకు వచ్చింది వాళ్ళ లెక్కల ప్రకారమే. సో అది ఇవాళ 3 సంవత్సరాల్లో కుంగిపోయింది. ఆ పంపులన్నీ మునిగిపోయినాయి, కాలిపోయినాయి. సో అంతకంటే నిర్లక్ష్యమైన, అంతకంటే నాణ్యత లోప ప్రాజెక్టు ఉంది, దాంట్లో ఎంత కరప్షన్ జరిగింది, అది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు 82,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రజల సొమ్ము అది. అది పూర్వకాలం అనేవాళ్ళు కదా, రాజుల సొమ్ము రాళ్లపాల అని. ఇలా ప్రజల సొమ్ము గంగపాలైంది. అదని కాదు. ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, ఎక్కడ డ్రింకింగ్ మిషన్ భగీరథ అనేది అందరూ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. కానీ ఇంతకుముందు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఉండేది, రూరల్ వాటర్ స్కీమ్ అని, వాటర్ సప్లై స్కీమ్ అని ఉండేది. దాంట్లో ఏంటంటే ప్రతి వానికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలన్నది. అది ఆల్రెడీ ఉంది. అయితే అదంటే గ్రౌండ్ వాటర్ వాడేవాళ్ళు. అయితే కేసీఆర్ మిషన్ భగీరథ దేనికి తెచ్చినానంటే సర్ఫేస్ వాటర్. ఇప్పుడు నల్గొండ లాంటి ప్రాంతాలలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది, అండర్ గ్రౌండ్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి, అది ఇది అని చెప్పేసి యాక్చువల్గా సైంటిఫిక్గా కూడా ఏంటంటే రెయిన్ వాటర్, సర్ఫేస్ వాటర్ వాడాలి డ్రింకింగ్ కొరకు. దాని గురించి ప్యూరిఫైడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనే దాని మీద ఈ స్కీమ్ తెచ్చుకొచ్చారు. దానికి దగ్గర 45,000 కోట్లు పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, ఇవాళ ఆ వాటర్ కూడా పాత వీళ్ళకి కనెక్షన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇవాళ ప్రజలు వాడుకుంటున్నారు. దేనికి వాడుకుంటున్నారు? తాగడానికి కాదు. దాని పర్పస్ ఏంది, డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్. ఇవాళ ఏం డే టు డే అవసరాల కొరకు, అంటే ఇల్లు కట్టుకోవడానికో, బోలు తోడుకోవడానికో, బట్టలు తోమడానికో, స్నానం చేయడానికో, లేకుంటే వెహికల్స్ ఉంటే కారు కట్టుకోవడానికో పనికొస్తుంది. కానీ డ్రింకింగ్ వాటర్కి ఎవరు వాడట్లేదు. మేమేమంటున్నాం అంటే డ్రింకింగ్ వాటర్ కానప్పుడు, డే టు డే యాక్టివిటీ అప్పుడు నీకు గ్రౌండ్ వాటర్ సరిపోతుంది కదా. ఇప్పుడు నీకు ఆల్రెడీ నీకు 1,000 ఎకరాలు, లక్షల ఎకరాల పొలాలు పంట పండుతున్నాయి గ్రౌండ్ వాటర్తో. మరి తాగడానికి డైలీ అవసరాలకు సరిపోతాయి కదా నీళ్లు. ఆల్రెడీ ఉన్న సిస్టమ్ను ఖరాబ్ చేసేసి మొత్తం కొత్త స్కీమ్ దాని మీద 45,000 కోట్లు పెట్టారు. ఇవాళ ఎవరు తాగట్లేదు. నేను చెప్తున్నా కదా, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి ఎవరైనా తాగుతున్నారేమో. మొత్తం అన్ని విలేజ్లలో ఆరో ప్లాంట్స్ వచ్చినాయి, అందరు కూడా ఆరో వాటర్ తాగుతున్నారు. కానీ ఎవరు కూడా మిషన్ భగీరథ వాటర్ తాగడం అన్నది ఇంపాసిబుల్. అది అవి కూడా ప్యూరిఫైడ్ వాటర్ రావట్లేదు, ఆకుపచ్చని నీళ్ళు వస్తున్నాయి. సో అది ఓన్లీ డే టు డే యాక్టివిటీ. ఇప్పుడు మనకు బోర్లు తోమడానికి, ఇల్లు కట్టుకోవడానికి బోర్ వాటర్ సరిపోతుంది కదా, దానికి అంత దూరం గోదావరి నీళ్ళు వచ్చే అవసరం లేదు. అంటే అట్టర్ ఫ్లాప్ అట్లా, అంటే డబ్బులని వేస్ట్ అయినాయి ఇవాళ, దాని పర్పస్ సాల్వ్ కాలే. ఇంకా దాని మీద వీళ్ళు పెద్ద పెద్ద డైలాగులు, నీళ్ళు ఇచ్చామంటే మేము ఓట్లు అడగం, ఇంతకుముందు తాగునీళ్ళు లేనట్టు మేమే వచ్చి ప్రజలు నీళ్ళు తాగుతున్నారు, లేకుంటే నీళ్ళే తాగలే ప్రజలు అన్నట్టు వీళ్ళ హైప్. అదే దాన్నే నచ్చట్లేదు ప్రజలకు. సోనియా గాంధీ గారితో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? లేదమ్మా, కలవలేదు ఇప్పటి వరకు. రాహుల్ గాంధీ గారు ఎట్లా ఉంటారు? కార్యకర్తలు కానీ కాంగ్రెస్ వల్ల చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. కాకపోతే అప్రోచ్ కష్టము, ఎందుకంటే సెక్యూరిటీ అనో లేకుంటే ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ వన్స్ విల్ మీట్ హిమ్, హి విల్ బి వెరీ ఫ్రెండ్లీ. ఐ మెట్ హిమ్ 2-3 times. ఫస్ట్ మీరు రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఫీల్ అయ్యారు సార్? అంటే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే.
అయినా కానీ పాపం నేను ఒక 20 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నా, ఆర్థికంగా చాలా నష్టపోయినా, హాస్పిటల్ దెబ్బతిన్నా, మరి ఎన్ని ఇబ్బందులు అయినా కానీ వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు. పిల్లలు కానీ మా భార్య వినోదిని కానీ. సో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంటే నిజంగా అంటే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టినా నేను, అంటే టైం ఇవ్వలేకుండా ఫ్యామిలీకి. తర్వాత నా ఉన్న ఆదాయం పోయి, ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది అంటే నువ్వు పని చేస్తేనే డబ్బులు. సో ఇక్కడ హాస్పిటల్ అంటే స్టాప్ చేసేసి మళ్ళీ పబ్లిక్ లైఫ్లో పోతే అక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి, ఇక్కడ డబ్బులు. సో ఆస్తులు అమ్ముకొని అంటే అట్లా. అంటే మీరు 7 సంతానం, మీకు ఎంతమంది సార్ పిల్లలు? నాకు 2 బాబు పాప. బాబు పెద్దవాడు, ఆయన ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ ఐఐటి స్టూడెంట్ అండ్ ఐఐఎం స్టూడెంట్. నాకు అమెరికా పోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడనే ఇప్పుడు WFLలో వెల్త్ మేనేజ్మెంట్గా ఆర్ఎంగా పనిచేస్తున్నాడు. సో ఆయన ఇండియా ఓన్లీ, హైదరాబాద్లో ఉన్నాడు. పాపనేమో షీఈ్ అ డాక్టర్ ఉంది కానీ ఆమె షీ వెంట్ టు యుఎస్. యుఎస్లో అప్పుడు అక్కడ కూడా మళ్ళీ క్లినికల్ సైడ్ కాకుండా మాస్టర్ ఇన్ హెల్త్ కేర్ అని MBA ప్రోగ్రామ్ ఉంటుంది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో, కార్పొరేట్ సెక్టర్. దాంట్లో MHA చేసి డూయింగ్ జాబ్ దేర్. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.